బియ్యం మరియు సగ్గుబియ్యంతో వడియాలు ప్రిపేర్ చేసుకుంటే భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. 1 కప్ బియ్యం, 1 కప్ సగ్గుబియ్యం తీసుకోండి. వేరువేరు గిన్నెలోకి వేసుకొని సగ్గుబియ్యానికి 2 కప్పుల వాటర్, బియ్యానికి 1 కప్ వాటర్ వేసుకొని 5-6 గంటల పాటు నానపెట్టేసుకోండి. తర్వాత బియ్యాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు కూడా నూరు పెట్టుకోండి. ఒక పెద్ద గిన్నెలో ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 10 కప్పుల వాటర్ వేసుకొని నీళ్ళని మరిగించేసేసుకొని ముందుగా సగ్గుబియ్యాన్ని వేసుకొని మెత్తగా ఉడికించేసేసుకోండి. తర్వాత బియ్యాన్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించేసేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎండలో ఒక కాటన్ గుడ్డని వేసుకోండి. తర్వాత ఈ వడియాలని ఈ విధంగా పెట్టేసేసుకొని ఒక రోజంతా ఎండలో ఎండపెట్టేసేసుకుంటే ఈ విధంగా ఎండిపోతాయండి. తర్వాత రోజు కొంచెం నీళ్లు జల్లేసుకొని వీటిని తీసేసుకోండి. వీటిని మనం మరుసటి రోజు కూడా ఎండలో పెట్టేసేసుకుంటే చక్కగా ఇవి రెడీ అయిపోతాయండి. వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకోవడం.